నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వైదిక శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళ కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ జాతకపరమైన సర్వ సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తారు. సో ఈ రోజు ఏ కథ తెలియజేయబోతున్నారు? ఈ రోజు కూడా మంచి కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. దానికంటే ముందు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, 3 కోట్ల దేవతలు కదిలి వచ్చే ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. ఒక రాజుగారు ప్రజల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు, ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటున్నాడు, ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకి. తన గురించి కూడా తను ఆలోచించుకుంటా, తను ఏం బట్టలు వేసుకున్నాడు, ఎలాంటి నగలు వేసుకున్నాడు, తయారయ్యిండా లేదా, ఏమీ లేకుండా ఇది ఎంతసేపు నిరంతరాయం ప్రజాక్షేమం అంతే, ఇంకేం చూడట్లా. సరే, ఇలా జరుగుతున్న క్రమంలో అనుకుంటాడు, అరే దేవుడి మీద కూడా దృష్టి పెట్టట్లేదు, పూజ చేసే అవకాశం రావట్లేదు, ఏంటి ఇంత బిజీ షెడ్యూల్ అయిపోయింది, ఎంతసేపు ఆ ప్రజాక్షేమం తప్ప ఇంకేమీ నాకు గుర్తు రావట్లేదు. సరే, అయిపోయింది. ఒకరోజు ఒక దేవదూత నడిచి వెళుతూ ఉంటాడు, రాజుగారి పక్క ఊరికి వెళుతూ ఉంటే చూస్తాడు, దేవదూతను చూస్తాడు. చూసి ఎవరు దేవదూత, ఈ భూమి మీద క్యాండిడేట్ లాగా లేడు, చేతిలో మంచి పెద్ద పుస్తకం ఉంది, లావుపాటి కింద దొడ్డుగా ఉండి పెద్ద పుస్తకం ఉంది. అది తీసుకొని అతను నడుస్తున్నాడు. వచ్చి ఏదో డిఫరెంట్గా ఉంది కదా క్యారెక్టర్. రాజుగారు పలకరించాడు, అయ్యా బాగున్నారా, నమస్కారం అని. మీరెవరు, తమరెవరు అని అడిగితే, నేను ఇలా దేవదూతని అంటే, నేను ఈ దేశానికి రాజును. అయ్యా మీ చేతిలో ఏదో పుస్తకం కనిపిస్తుంది, ఏమిటి అంటే, ఇది దేవుడికి సంబంధించింది, మా దేవలోకానికి సంబంధించింది. ఏముంటుంది స్వామి అందులో అని అడిగాడు. ఇక్కడ ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, ఈ చుట్టుపక్కల ప్రాంతం, ఈ రాజ్యంలో నీ రాజు అంటున్నావు కదా, నీ రాజ్యంలో ఎవరైతే భగవంతుడి మీద ఎక్కువ దృష్టి పెడతారో, సమయం ఆయనకి కేటాయిస్తారో, వాళ్ళ పేర్లన్నీ ఇందులో ఉంటాయి అంటే, ఓహో స్వామి ఎక్కడైనా నా పేరు ఉందేమో ఒక్కసారి చూసి చెప్పండి, నా పేరు ఎక్కడైనా ఉందేమో చూసి చెప్పండి. చూస్తాడు, మొత్తం బుక్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం ఇంతలా బుక్ అంతా తిరిగేస్తాడు. ఎక్కడా అయ్యా నీ పేరు లేదు రాజా అంటే, సరేలే మనకు అదృష్టం లేదు, ఏం చేస్తాం అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవతతో వెళ్ళిపోతారు, రాజుగారు వెళ్ళిపోతారు. ఇలా కొంతకాలం జరిగితే మళ్ళీ కొంతకాలానికి రాజుగారికి సేమ్ క్యాండిడేట్ ఎదురవుతాడు, మళ్ళీ దేవదూత ఎదురయ్యి, మళ్ళీ తన చేతిలో పుస్తకం ఉంది. అయ్యా నమస్కారం, పాత పరిచయాలు ఉన్నాయి కదా, నమస్కారం, బాగున్నారు, చాలా కాలానికి వచ్చారు, ఏమిటి సంగతి, ఈసారి మీ చేతిలో చాలా చిన్న పుస్తకం, సన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది, ఇదేమిటి స్వామి అని అడిగితే, భగవంతుడికి ఇష్టమైన పేర్లు ఇందులో ఉన్నాయి, దేవుడికి ఎవరైతే ఇష్టమో వాళ్ళ పేర్లు ఇందులో ఉన్నాయి. ఇంతమంది దైవికమైన జనులు నా దేశంలో ఉన్నారని చెప్పారు కదా స్వామి, ఎవరెవరు ఉన్నారో కొంచెం చెప్తారా, ఇందులో ఏమేం పేర్లు ఉన్నాయో, నాకు తెలిసినవి ఏమైనా ఉన్నాయేమో, ఇంతమంది దేవుడికి దగ్గరగా ఉన్నారు కదా, ఎంతమంది పుణ్యాత్ములు చెప్పండి స్వామి అంటే, పుస్తకం తీయంగానే మొట్టమొదటి పేరు రాజుగారిది ఉంటుంది. ఆశ్చర్యపోతాడు రాజు, ఇదేమిటి, దేవుడికి ఇష్టమైన పేరులో నా పేరు ఉండడం ఏమిటి. కట్ చేస్తే ఈ కథ మనకేం తెలియజేస్తుంది అంటే, నీ గురించి నువ్వేం చేసుకున్నావు అని కాదు, ఇతరులకి ఏం చేసావు, కష్టంలో ఉన్న వాళ్ళకి ఏం చేసావు, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు, బాధల్లో ఉన్న వాళ్ళని సేద తీర్చు. భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉంటాడు. సో ఎవరు భగవంతుడిగా దగ్గర ఉంటారంటే, మానవ సేవే మాధవ సేవ. ఎప్పుడైతే నువ్వు మానవుణ్ణి దేవుడిగా ప్రేమిస్తావో, దేవుణ్ణి ప్రత్యేకించి కొలవాల్సిన అవసరము లేదు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, కష్టంలో ఉన్న వాళ్ళకి అంటే, ఎప్పుడైనా దైవ సహాయం దైవం మనకి ప్రత్యక్షం, దైవ దర్శనం కావాలని మనం కోరుకుంటే, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. కాబట్టి సో పరోపకారం మించిన ఇది ఏమీ లేదు, భగవంతుడు అంతకంటే ఇష్టం ఇంకెవరు ఉండవు. కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేద్దాం. చక్కటి మెసేజ్ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, చూసేద్దాము. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మేము విశాఖపట్నం నుంచి ఫోన్ చేస్తున్నామండి. నా పేరు కృష్ణకుమారి. కృష్ణకుమారి గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓకేనండి. ఓం నమ శివాయ అమ్మా.
తగ్గించి ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? శివాయ. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం స్వామి. చెప్పండి, ఎవరి కోసం? మా పాప అండి హిమజ. హిమజ 6/6/2008. 6/6/2008. ఎవరు అమ్మాయిదమ్మా ఇది? పాపదండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానమ్మా. శుక్రవారం అండి. 2006 కదమ్మా? 2008 అండి. ఐఎమ్ సారీ 2008 అమ్మా. 6వ తారీఖు 6వ నెల 2008 సార్. ఒక్క నిమిషం అమ్మా. ఇది శుక్రవారం అమ్మా. శుక్రవారం అండి. ఇది త్రయోదశి గడియలు వస్తున్నాయి శుక్లపక్షము. ఇది వృశ్చిక రాశి. అమ్మాయి ఏం చేస్తోందమ్మా ఇప్పుడు? 10th క్లాసా? లేదండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓహో, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి అమ్మా. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత ధారణ చేయించండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం కూడా చాలా బాగుందమ్మా. జాతకానికి రెండూ సరిపోతున్నాయి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సత్యసాయి జిల్లా మేడం మరి. మీ పేరండి? శ్యామ్లా మేడం. ఓకే, పాండంగరావు గారితో మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. ఓం నమ శివాయ్. అమ్మ చెప్పండి. నమస్తే వై సార్. చెప్పండి అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎవరి కోసం అమ్మా ఇప్పుడు? నా కొడుకు కోసం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 30/1/2009 సార్. 30/1/2009 సార్. 6:40 సాయంత్రం సార్. 9th క్లాస్ అమ్మా, 10th వచ్చి ఉంటాడు. ఇప్పుడు రన్నింగ్ సార్. అవునమ్మా, 10th వచ్చి ఉంటాడు. 10th సార్. ముందు బాగా చదవకపోయి సార్, ఇప్పుడు బాగా చదువుతున్నాడు. వెరీ గుడ్. ఏదో గురు అనుగ్రహం వల్ల. శుక్రవారము. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 బాబులు సార్. అలాగే ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది వృషభ రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టమికి. పిల్లలకి జనరల్గా ఈ చదువులు ఆరోగ్యం కోసం తప్ప ఇంకేముండదు. జాతకాలు చూసేసి అది ఏం అవసరంలా. వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ అవకాశం ఉంటే 8 ముఖాల రుద్రాక్ష వేసి చూడండి అమ్మా. ఇది ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, ఇది విఘ్నాలను తొలగించేయడానికి, ఇది చదువు కోసము, నాలెడ్జ్ కోసము. ఈ ఒక్క రుద్రాక్ష అష్టముకి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాము. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు రాజేష్, నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. రాజేష్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. సార్. రాజేశ్వర్ గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. వెంకటేశ్వర. సార్, నా గురించి తెలుసుకోవాలనుకున్నాను సార్. చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 01/09/1992 సార్. 1992 సార్. ఏం చేస్తున్నారండి? సార్, డిగ్రీ అయిపోయింది, ఏం చేసినా ఏం కలిసి రావడం లేదు సార్. జాబ్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? సార్, మంగళవారం సార్. మీరు పుట్టింది 1/9/1992. అవును సార్. అవును సార్. ఇది ఫ్రైడే అండి. సార్. ఏం చేస్తున్నా ఇప్పుడు? డిగ్రీ అవ్వడం ఏంటండి? 92ఏనా? అవును సార్. అవును సార్. డిగ్రీ అయిపోయింది కానీ ఏ జాబ్ లేదని చెప్తున్నాను సార్. ఇప్పుడు డిగ్రీ అవ్వడం ఏంటి సార్? కాదు అంటే ఎప్పుడు అయిపోయింది కానీ ఏం చేయడం లేదని చెప్తున్నాను సార్. అచ్చా. మరి ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది తులారాశి. మ్యారేజ్ అయిందండి? అయింది సార్. 2 years అయింది సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఏది పెడదామన్నా అన్నిట్లో
ఏమండి జాబ్ అనుకున్న బిజినెస్ అనుకున్న ఏదనుకున్నా వెనక్కి వస్తుంది సార్. ఎప్పటి నుంచి ఇలాగా? సార్ నియర్లీ ఒక 5 years నుంచి సార్. 5 years నుంచి సార్ జాబు అవ్వడం లేదు, మీతో ఉద్యోగం అవ్వడం లేదు. మరి ఎట్లా అండి? ఇంట్లో ఎలా మీ మీద ఆధారపడిన వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు? సార్ ప్రస్తుతానికి నాన్నగారి ద్వారానే సార్, అంతే సార్. ప్రస్తుతానికి ఏంటి మీకు వివాహం అయిన తర్వాత కూడా నాన్నగారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా పోషించడం ఏమిటి సార్? అంటే ఏదో కొద్ది వరకు ట్రేడింగ్ లో చూస్తున్నాను సార్. షేర్ నో మార్కెట్. ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. మీకు అన్ని వాళ్ళ సమయానికి చేసేస్తున్నారు కాబట్టి పెయిన్ మీకు తెలియట్లేదు. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా కూర్చుంటే కుదరదు. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఏదైనా పని చేస్తూ ఉంటే పని మీద శ్రద్ధ కలుగుతుంది, పని అలవాటు అవుతుంది, ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, మనకి నచ్చింది తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏది రాకపోతే వచ్చింది నచ్చే విధంగా మలుచుకునేటువంటి నేర్పరితనం వస్తుంది. ఇవేమీ లేకుండా కూర్చుంటూ తింటే కొండలైనా తరిగిపోతాయి. సో కాబట్టి ఏదో ఒకటి సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. ఇప్పుడున్న కాలంలో ఒకటి కాదు 2-3 ఇన్కమ్ సోర్సెస్ అవసరం. అలాంటిది ఇంకా మనం ఏమీ చెయ్యకపోతే నేను ఒక్కటే చెప్తాను, ఆకలి ఉన్నవాడు ఎలాగైనా భోజనం చేస్తాడు, చచ్చిపోడు ఆకలితో. సో మీకు ఎక్కడ పెయిన్ అనేది తెలియట్లా, మీకు ఆకలి వేయట్లా. ఆకలి వేస్తే మీరు ఖచ్చితంగా భోజనం చేస్తారు, అలాగే కష్టం తెలిస్తే పని చేస్తారు. సో ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, అంటే మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, ఇది మంచి ఇది కాదు కాబట్టి కొంచెం మార్పు చేయండి, ఆలోచించండి. మీరు ఆలోచిస్తారని ఇన్ని మాట్లాడాను. 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. మీ ప్రయత్నానికి ఇది తోడైతే మాత్రం అద్భుతాలు జరుగుతాయి. మళ్ళీ ఇలాగే ఉంటాననుకుంటే మాత్రం ఇది వేసుకోవద్దు. మీరు ఏదైనా చేస్తానంటే మాత్రం ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీ ప్రయత్నానికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ యాడ్ అయినప్పుడు అద్భుతం. 3 కుదరకపోతే 1, అలానే ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇక పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అంటే మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? ఒక్కసారి మీ పర్యటనల గురించి మన ప్రేక్షకుల కోసం. నాకు ఎక్కడ పర్యటనలు ఇప్పట్లో లేవు. మా అమ్మాయి మాత్రం శ్రావణి సోమవారం నాడు రేపు విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. తను హైదరాబాద్ నుంచి ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్తుంది. కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే తనకి కష్టమవుతుంది, అర్థం చేసుకొని సహకరించండి. ఒకే పేరు నమోదు చేయించండి. ఇక నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. నాకు తగిన సమయం ఉంటే ఆ జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేస్తాను. వాళ్ళకి అవకాశాలు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే నాతో మాట్లాడడానికి కుదరకపోతే మీరు ఏదైనా దూర ప్రాంతాల్లో ఉంటే ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ భారతదేశం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సౌత్ ఇండియాలో మనం మాట్లాడుకుంటే అక్కడ మీరున్న చోట్ల ఈ సంస్థ ఉంటే మీరు అక్కడికి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలాగ ఎక్కడికైనా వెళితే అక్కడ సంస్థలో మా స్టాఫ్ ఏం చేస్తారంటే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అంటే ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటుంది. సో ఆ రకంగా నాతో మాట్లాడిన, నన్ను డైరెక్ట్గా వచ్చి కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. శ్రావణి, మా అమ్మాయి శ్రావణి కూడా మీరు కాల్లో అటెండ్ అవ్వచ్చు. తనతో మాట్లాడాలన్నా తను మాట్లాడుతుంది. సో నాతో మాట్లాడాలంటే ఒక్కటే ఖచ్చితంగా చూస్తాను, 2-3 సాధ్యం కాదు. డైరెక్ట్గా వచ్చి హైదరాబాద్లో కలిసిన ఇలా మనం మాట్లాడుకుందాం. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే పాండురంగారావు గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణసాగర్ మేడం. కృష్ణసాగర్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ డేట్ ఆఫ్ 9/9/1983. 9/9/1983 సార్. ఏం చేస్తున్నారండి? సార్ ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉన్నా సార్. ఎప్పటి నుంచి చేస్తుండేవా? 1 year అయింది సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? గురువారం 9/9/1983. అవును సార్. ఇది ఫ్రైడేనండి. నేను చూసినండి ఫ్రైడే. ఓకే ఓకే. కాదు సార్, మీరు గుర్తు లేకపోతే గుర్తు లేదని చెప్పండి, రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. అలాగే ఇది విధియ, శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది కన్యారాశి. ఇవన్నీ తెలుసా అండి? తెలుసు సార్.
రైట్, అదొక్కటే ఎట్లా మర్చిపోయారు. రైట్, ఏం చేసేవారండి ఇంతకుముందు? పిల్లలు ఎంతమంది? సార్ 2 పిల్లలు, అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇంతకుముందు నేను బిజినెస్ చేసేవాడిని సార్. యాక్చువల్గా ఏం బిజినెస్ అండి? బుక్ స్టాల్, జిరాక్స్, ఆన్లైన్ వర్క్స్. ఎందుకు మానేస్తారు ఇప్పుడు? ప్రస్తుతానికి అది షాప్ కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉంది సార్, అందుకోసం ఆగాను అనమాట. అది ఓన్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. చూడండి, ఈ లోపు ఇంకెక్కడన్నా పెట్టడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకేదన్నా మనం చెయ్యి తిప్పుకోవడానికి అవకాశం ఏదైనా ఉంటుందా? టెంపరీ ఆదాయం సమకూర్చుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయడం. నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను, మనం ఏదైనా చేస్తూ ఉంటే, డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నప్పుడు డబ్బు వస్తూ ఉంటే డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. డబ్బు తీసుకొచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. ధనం మూలం ఇదం జగత్, అర్థము పురుషార్థముల లోపల నుత్తము, అర్థవంతులకు లోకం అసాధ్యముంది ఏది కానము అంటాడు పరావస్తు చెన్నేశ్వరి గారు. అంటే ఆ కాలానికైనా ఏ కాలానికైనా డబ్బు చాలా ముఖ్యం. అది న్యాయబద్ధంగా మనకి మన కుటుంబానికి ఉపయోగపడే విధంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి అధిపతి. అందుకనే రుద్రాక్ష ధారణ చేస్తే ఎందుకు ఉన్నతంగా ఉంటారంటే, ఆయన గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉంటే ఆయనే అధిపతి, ఐశ్వర్యానికి ఆయనే అధిపతి. మనకు కావాల్సిన ఈ రెండే. ఎక్కడ ఈశ్వర అర్చన ఉంటో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. ఎక్కడ అభిషేకం జరుగుతుంటుందో అక్కడ అందరూ బాగుంటారు. స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష వేసుకుంటే సకల సంపదలు అక్కడే ఉంటాయి. సో 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి 3 అవకాశం ఉంటే ధరించండి. కుదరకపోతే 3 ఏదైనా ఒకటి వేసుకోండి. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారు, మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది అంటారు, అంటే అర్థం ఏంటంటారు? అంటే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. బాల్ బౌన్స్ అవుతుంది, మనం ఎంత కొడితే అంత వెనక్కి వస్తుంది, అంతే హైట్ లేస్తుంది. సో దానికి ఎవ్వరు అతిథులు కాదు, వాళ్ళ వీళ్ళ ఎవ్వరు అతిథులు కాదు. ద్రోణుడు ద్రౌపదుడు ఇద్దరు మంచి స్నేహితులు. ద్రోణాచార్యులు వారు ద్రౌపదుడు ఇద్దరు మంచి స్నేహితులు. సరే, ఒకరోజు ద్రోణుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, దరిద్రంతో ఇబ్బంది పడుతున్నాను, ద్రుపద నాకు ఏదైనా సాయం చేయని స్నేహితుడిని అడుగుతాడు. అడుక్కు తినేవాడికి రాజకీయ ఏమిటి తేడా, ఇది సాన్ని ఇచ్చే చాదరపో అంటాడు. ఈ అవమానం తట్టుకోలేని ద్రోణుడు ఇక్కడికి వచ్చి పాండవులకి కౌరవులకి గురువు అవుతాడు. హస్తినగా వచ్చి పాండవులకి కౌరవులకి గురువు అవుతాడు. వెళ్ళి అర్జునుడు వెళ్ళి గురువు దక్షిణ తీర్చడం కోసం ద్రౌపదుని కట్టి తీసుకొచ్చి కాళ్ళ ముందు పడేస్తాడు. కాళ్ళ ముందు పడేస్తే క్షమించి వదిలేస్తే ఎలాగైనా ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలని పట్టుదల పడతాడు. అంటే జరిగిన అవమానం, ఎలాగైనా ద్రోణుణ్ణి చంపేయాలి, అలాంటి తను చేయలేడు, అలాంటి కొడుకుని కనాలి అని చెప్పి ఒక యజ్ఞాన్ని చేస్తాడు. అప్పుడు ఆ యజ్ఞంలో ధృష్టద్యుమ్నుడు ద్రౌపది పుడుతుంది. అప్పుడు ఎవరు ఏం చెప్పినా నమ్మని ద్రోణుడు కేవలం ధర్మరాజు చెప్తే నమ్ముతాడు కాబట్టి చనిపోయాడు. అశ్వత్థామ హతాహత కుంజరహ అంటే ఏనుగు చనిపోయిందని చెప్తాడు, అది వేరే విషయం. అశ్వత్థామ హతాహత, అశ్వత్థామ చనిపోయాడు అనగానే ఎప్పుడైతే ధర్మరాజు చెప్పాడో ద్రోణుడు నిజమని నమ్ముతాడు. అంతే, ఒక్కసారే ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే ధృష్టద్యుమ్నుడు వచ్చి తల నరికి తీసుకెళ్ళిపోతాడు. తండ్రికి జరిగిన అవమానం తీసుకెళ్ళిపోతాడు. ఇక అంటే ఇక్కడ ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, నువ్వు ఎలా చేస్తే నీకు అలాంటి ఫలితమే వస్తుంది. ఎవ్వరూ దీనికి అతీతులు కాదు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా. నువ్వు తప్పు చేస్తే తప్పు జరుగుతుంది. తర్వాత ఏం జరిగింది, తినేలా చేస్తే ఏం చేశాడు, అశ్వత్థామ ద్రౌపదుడిని ధృష్టద్యుమ్నుడు తల నరుకుతాడు. దీంట్లో తండ్రికి మళ్ళీ తీసుకోవడం అనమాట, రుణం తీర్చుకోవడం. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. నువ్వు అది చేస్తే వాళ్ళు ఇది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తే నువ్వు అది చేస్తావు. ఎవ్వరూ అతీతులు కాదు. కాబట్టి మంచి చెయ్యండి, మంచి జరుగుతుంది. చెడు ఆలోచనలు మానేయండి. చేస్తే ఖచ్చితంగా మీ వెనకే ఉంటుంది. ఎవరు దానికి అతీతులు కాదు. మరో కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో వెంకటరెడ్డి అండి నా పేరు. వెంకటేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? వెంకటరెడ్డి గారు నమస్తే అండి గురుగారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ్ అండి. ఓం నమ శివాయ్. ఈ సెప్టెంబర్ 2, 1973 2 సెప్టెంబర్ 1973 అండి. అవునండి. ఏం చేస్తున్నారండి?
ఉద్యోగం చేస్తున్నానండి. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? తెలుసండి. అలాగే ఇది చవితి, చతుర్థి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది తులారాశి. పిల్లలు ఎంతమంది సార్? ఒక్కటే పాప అండి. అమ్మాయి ఏం చదువుతోంది? 4th క్లాస్ అండి. కొంచెం ఆలస్యంగా పుట్టినట్టుంది అమ్మాయి. అవునండి. సార్ మీరు వేసుకోవడానికి ఏం చేస్తున్నారు? ఏం ఉద్యోగం అండి? ఇది మీడియాలోనండి. అంటే ఫ్రీలాన్సరా? లేదు, జాబ్ అండి. ఓకే ఓకే ఓకే. ఒక ఏకాదశముఖి అండి, 11 ముఖాలు. ఇది కుదరకపోతే ఏకముఖి. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే ఏకముఖి. ఈ ఒక్క రుద్రాక్ష చాలా బాగుంటుందండి, అన్ని రకాలుగాను. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి, అది సరైనదైతే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా పాండురంగారావు గారు, రుద్రా ఫౌండేషన్ తరపున ఆకలితో ఉన్న వారికి మీ ఆధ్వర్యంలో రోజు కూడా అన్నదాన కార్యక్రమం అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇది సంస్థతో సంబంధం లేకుండా కేవలం నా వ్యక్తిగతం. ఇందులో ఎవ్వరి సహకారం తీసుకోండి. ఎప్పుడో లాక్డౌన్లో ప్రారంభం చేశాను. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. అప్పుడు ఆకలితోనే ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళే కాదు, చాలా మధ్యతరగతి వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు భోజనానికి. వాళ్ళు వీళ్ళని కాదు, రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. అది చూసి ఎలా అయినా మనం చేయగలిగింది చేద్దామనుకొని ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడదామని అప్పుడు స్టార్ట్ చేశాను. ఎవ్వరి సహకారం ఆర్థికంగా తీసుకోకుండా నేను ఒక్కడిని ఎప్పటి వరకు చేయగలను అప్పటి వరకు చేస్తాను, చేయలేకపోతే మానేస్తాం. నేను ఇంట్లో ఏది తింటే అదే పెడదామని చెప్పేసి అనుకున్నాను. అలాగే మా ఇంటి దగ్గర ఆ క్యూ ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. నేనేం తింటే అదే పెడతాను, అందులో ఎలాంటి సందేహం లేదు. నేను చేయలేనప్పుడు మాత్రం మానేస్తాను. ఇందాక చెప్పాను కదా, నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, నాకు ఇన్స్పిరేషన్ ఏమిటి అంటే, భగవద్ దర్శనం కావాలనుకున్న వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ కళ్ళల్లో మెరిసే మెరిపే దేవుడు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో హలో సార్, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైఎస్ఆర్ కడప జిల్లా బజ్జారి మీది. పాండురంగారావు గారు. ఓం నమ శివాయ అండి. నమస్తే గురువు, నమస్కారం. శుభాకాంక్షలు సార్ అందరికి, మీ కుటుంబానికి అందరికి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. చెప్పండి. నా ఈ పుట్టిన తారీఖు చెప్తున్నాను సార్. 24 24 నెల 1971. 24 8వ నెల 1971 సార్. 71 71 సార్. మీ పేరు? సుబ్బరాయుడు. సుబ్బారాయుడు గారు మంగళవారం పుట్టినట్టు తెలుసా? అయ్యా నాకు గుర్తులేదు సార్, నేను పెద్దోళ్ళు లేరు మా దక్షిణ. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే మీరు పుట్టింది మంగళవారం. అదే. అలాగే ఇది తదియా శుక్లపక్షము, అమావాస్య నుంచి 3వ తేదీ. ఇది ఉత్తర పల్గొని నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, కన్యా రాశి. మీరు వేసుకోవడానికి ఒక ఏకముఖి, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. పాండురంగారావు గారి వాటి కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. స్టే ట్యూన్.